హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు హోమ్ స్టైల్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ జొన్న గోధుమల దోశలండి. చాలా మంచి హెల్తీ రెసిపీ. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. జొన్నలు గోధుమలు మరపట్టించిన పిండి అండి 2 కప్స్ వేసుకున్నాం. అలాగే కొద్దిగా మైదా పిండి అండి 2 స్పూన్స్ వరకు. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పిండిని అంతా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు సాల్ట్ అంతా కొద్దిగా మైదా వేసాం కదా, అందుకే కలుపుకొని దాని క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదండి. దానికి తగ్గట్టుగా వేసుకొని దోశ పిండి లాగానే కలుపుకోవాలి. ఇది ఇన్స్టాంట్ దోశలండి, తొందరగా అయిపోతుంది, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. పిండి మనం పట్టించి ఉంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి, సాయంకాలం టైము, ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఎంతో హెల్తీ అండి. షుగర్ పేషెంట్స్కి చాలా మంచి రెసిపీ అండి ఇది. అందరూ చక్కగా తినేసేయచ్చు, చాలా మంచిది. అలాగే డైటింగ్ చేసేవాళ్ళు కూడా చాలా మంచిదండి ఇది. జొన్నలు గోధుమలు మంచి హెల్తీ కదండి. అలాగే కొద్దిగా రాగి పిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఉంటలేవి లేకుండా మెత్తగా కలుపుకోవాలండి. ఉంటలు ఉంటే సరిగ్గా దోశలు రావు. అందుకని కొద్దిగా మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు నాననివ్వాలి. పక్కన పెట్టేసేయాలి. చూడండి, ఇలా చూపించే విధంగా వాటర్ ఇంత క్వాంటిటీ ఉంటే చాలు. ఎక్కువ పోయకూడదు, మళ్ళీ దోశలు అనేవి రావు నీట్గా. అందుకనే కొద్దిగా చూసుకొని వాడుకోవాలి, వాటర్ వేసుకోవాలి. 10 మినిట్స్ పక్కన పెట్టేయాలండి. ఇప్పుడు చట్నీకి పల్లీలు తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి పల్లీలు వేసుకొని కొంచెం బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ దోశలకి పల్లీ చట్నీ మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. పల్లీలన్నీ బాగా వేయించుకోవాలి, పచ్చివాసన అంతా వెళ్ళిపోయే వరకు. పల్లీలంతా వేగిపోయాయండి, పక్కనకి తీసుకొనేసి ఇప్పుడు మిర్చి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పండు మిర్చి వేసాను. పండు మిర్చి చట్నీ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పండు మిర్చి దొరికినప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టము. ఇది కూడా కొంచెం వేగే వరకు ఉంచి తీసేయాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న మిర్చి పల్లీలన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి. అలాగే కొద్దిగా చింతపండు, దానికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత సాల్ట్ వేసుకొని అన్నీ మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కువ మెత్తగా రుబ్బకూడదండి. కొద్దిగా బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మన దోశలోకి చట్నీ అనేది కొద్దిగా గట్టిగానే ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి దోశలు వేసుకుందామండి. వేసుకునే ముందు మనకు సాల్ట్ సరిపోయిందో లేదో చూసి వేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి దోశలు. అలాగే బ్రౌన్గా కూడా వస్తూ ఉన్నాయి. చాలా బాగా వస్తాయండి, మంచిగా టేస్ట్గా కూడా ఉంటాయండి. హెల్తీ కూడా చాలా మంచిది కదా హెల్త్కి. ఇలాగే అన్ని దోశలు వేసుకోవాలండి ఒక్కొక్కటిగా. మనకు ఆయిల్ కూడా చాలా పట్టదండి, కొద్దిగానే వేసుకోవచ్చు. దోశలు అనేవి అతుక్కోకుండా నీట్గా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే అన్ని దోశలు వేసుకోవాలండి. అప్పుడప్పుడు ప్యాన్ని కొద్దిగా టిష్యూతో క్లీన్ చేసుకోవాలండి. చాలా బాగా నీట్గా వస్తాయి దోశలన్నీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్తీ అండ్ టేస్టీగా ఉంటాయి. ఇది చిన్నపిల్లలకు, పెద్దలకి చాలా మంచిదండి, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి. అలాగే డైటింగ్ చేసేవాళ్ళు కూడా మంచి హెల్తీ రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగే అన్ని దోశలు వేసుకోవాలండి. పిండి అనేది రెడీగా ఉంటే ఫాస్ట్గా అయిపోతాయి దోశలు. అంతేనండి. ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.